18వ అధ్యాయం సత్కర్మ సత్కర్మానుష్ఠాన ఫలం. 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, నీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుంచి మీ శిష్యుడనైతిని. గురువు, తండ్రి, గురువు అన్న దైవం సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలము ప్రదాయియగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణువాలయం నందు ప్రవేశించుటెక్కడ? ఇవి అన్నియు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. చావలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నింటియూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుడు. ప్రతి మనుజుడు ఈ శరీరమే స్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుతున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు కాదు. ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటచే సత్కర్మలు చేయవలెనని సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితము మొనర్చిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల ఆచరించక వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా గాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో యున్నందునగాను అనగా ఈ 3 మాసములందే అయినను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానం ఆచరించిన దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదినములందు స్నానము చేయవచ్చు. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసం వేదములలో సరితూగు శాస్త్రం. గంగా, గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మమును సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలియజేసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడులా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతం యొక్క ఫలమేమి, విధానమెట్టిది విస్తారముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును.
ఈ 4 మాసములకే మాసమని పేరు. చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతంనకు చాతుర్మాస్య వ్రతం అని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఈ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలి కృతయుగంబున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనమున కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రములుండును చతుర్బాహములుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుతున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓయి దేవా, ఈ జగమున నీవెరుగని విషయములు లేనివియూ లేవు. అయినను నన్ను వచించుటంచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగక లేకున్నాను. కొందరు భుజించకూడనివి పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సంచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పారాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను రక్షింపమని ప్రార్థించాను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతా తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, ఆశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఆ ముసలివానితో మాకేమి పని అని ఊరకుంటిరి. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి మీరెట్లు వీరినెట్ల తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణుల రూపమును విడిచి శంఖచక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్యాందుల అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీ తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని సందర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణుల నిల్లు స్తోత్రం గావించి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
లక్ష్మీక్షీరసముద్రరాజతనయాं శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాं లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాं त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्. అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణం